భరణి ఎలిమినేట్ అయింది దేనికోసం? సో తండ్రి పాత్ర అని చెప్పేసి, అన్నయ్య పాత్ర అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నామినేట్ చేయడము, ఆ నామినేషన్కి లోపల ఉన్న వాళ్ళు కూడా అదే ఫీల్ అయిపోయి, బయట ఉన్న ప్రేక్షకులు కూడా మనలో ఆట ఆడుతుండు, ఆట ఆడతలేడు, మరి ఎందుకు హౌస్లో నుంచి ఉండడం అవసరమా, బయటికి పంపిద్దామని చెప్పేసి బయటకు పంపించిళ్ళు. సో అట్లాగా చాలా రీజన్స్ ఉన్నాయి, అందులో ఇవి కొన్ని రీజన్స్ ఈ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు భరణి గారు పోయిన లోటుని మాధురి హౌస్లో తీరుస్తుందా అంటే మీరేమనుకుంటున్నారో దాని కింద మీరు కామెంట్ చేయండి. సో మీరు ఆల్రెడీ ఎపిసోడ్ చూస్తున్నారు కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది. సో మనం దాని గురించి మాట్లాడదాం, మా టాపిక్ గురించి మనం మాట్లాడదాం. నాకు అనిపించుండే, సో దాన్ని మనం లాస్ట్లో ఇప్పుడు మాట్లాడదాం లేట్ లేకుండా, కొన్ని పాయింట్స్ తర్వాత మాట్లాడతా. నెక్స్ట్ ఇమాన్యుయల్కి అయితే ఏదైతే భరణి గారికి దెబ్బేసి సో అన్యాయం చేసిందని చాలామంది ఫీల్ అవుతుండే, అందులో నేను కూడా వాటి గురించి పాయింట్ మాట్లాడినా. బట్ ఈరోజు ఎపిసోడ్లో తనకు కూడా అలాంటి అన్యాయం జరిగిందా, తనకు కూడా అలాంటి అన్యాయం అనుకోవచ్చు. అక్కడ అన్యాయం అంటే ఇక్కడ కూడా అన్యాయం అనుకోవాలి, లేకుంటే అక్కడ వెన్నుపోటు అనుకుంటే ఇక్కడ వెన్నుపోటు అనుకోవచ్చు. కాబట్టి అలాంటి జరిగిందా అని అయితే నాకు అనిపించింది. జరిగింది కూడా, జరిగిందా కాదు జరిగింది. వాట్ ఏ స్ట్రాటజీ కళ్యాణ్, నాకు నిజంగా షాక్. అటువైపు ఇమాన్యుయల్ దెబ్బ అయితే సంజన గారు అబ్బా అన్నారు అనమాట. కళ్యాణ్ ఇచ్చిన స్ట్రోక్ అలాంటిది, చాలా మంచి పాయింట్ ముందే. అలాంటి స్ట్రోక్ ఇచ్చింది కాబట్టి మనం మాట్లాడుకోవాలి. అలానే ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఎపిసోడ్ అయితే చాలా, అంటే మన దీపావళి ఫెస్టివల్స్ ఎట్లుంటుంది, మొత్తం బాంబులు క్రాకర్స్ అంతా పేలిపోతాయి కదా, అలా పేలిపోయింది. నామినేషన్స్లో మంచి మంచి పాయింట్లు మాట్లాడుకున్నారు, ఇంకా బాగా పాయింట్ మాట్లాడుకున్నారు. కానీ ఒకటి దరిద్రం ఏంటంటే ఆల్రెడీ భరణి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ భరణి గురించి మళ్ళీ మాట్లాడడం అనేది నాకు నచ్చలేదు. సో నీ హౌస్లో భరణి గారు ఎందుకు వద్దనుకున్నారంటే తన ఆట ఆడతలేడు, ఈ రిలేషన్షిప్స్ అని చెప్పేసి నెట్టేసిన వాళ్ళు ఇప్పుడు ఉన్న హౌస్మేట్స్ అందరినీ కూడా, అందులో ఎస్పెషల్లీ తనుజను దివ్యని సేమ్ అదే పాయింట్ మీద మళ్ళీ టార్గెట్ చేయడం అనేది నచ్చలేదు. ఒక ఆయన బయటికి పోయిండు, ఇక్కడ నుంచి ఇంటిది. సో లాస్ట్ వీక్లో చేసిన మిస్టేక్స్ చెప్పండి, ఆ రిలేషన్షిప్ అనేది పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఎప్పుడు చాలామంది ఆ పాయింట్స్ గురించి మాట్లాడుతున్నారో మెజారిటీ టైము వీళ్ళు ఎప్పుడు కూడా ఆ రిలేషన్షిప్లో వీళ్ళు ఎక్కడ కనబడలేదు. కాకపోతే టైం వచ్చినప్పుడు చూపించుకోవడం ప్రయత్నం తప్పించి అదే విధంగా వీళ్ళైతే వేరియేషన్ ఎక్కలేదు. కానీ మళ్ళీ నామినేషన్ చేయాలి కాబట్టి వీళ్ళ మీద నామినేషన్స్ లేవు, బట్ వీళ్ళని నామినేట్ చేయాలి, అరే ఇలాంటి రీజన్స్ తోటి నామినేట్ చేసే పద్ధతిలో అంటే ఆ ప్రాసెస్లో మళ్ళీ అవే పాయింట్లు మాట్లాడమే నాకైతే నచ్చలేదు. సో వాటి అన్నిటి గురించి మనం వీడియోలో మొత్తం మాట్లాడదాం. మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి. ఇక రీతు ఆయిషా మంచి గొడవ జరిగింది. తనుజ రమ్య వీళ్ళ మధ్య మంచిగా గొడవ అయింది. రీతు రాముకు గొడవ అయింది. రాము మంచి మంచి పాయింట్ మాట్లాడిండు. సో వీటన్నిటి గురించి మనం లేట్ చేయకుండా వీడియోలో మాట్లాడుకుందాం. సో స్టార్ట్ ఇద్దాం పడండి. ఇక స్టార్టింగ్లో చెప్పినా కానీ నేను, సో భరణి గారు లేని లోటు మాధురి తీరుస్తుందా అని చెప్పేసి, ఎస్ మాధురి తీరుస్తుంది. సో భరణి గారు ఫాదర్ అక్కడ ఆ ఫిగర్ అయితే ఇప్పుడు మాధురి వచ్చేసి మదర్ ఫిగర్ అన్నట్టు తను ప్రూవ్ చేసుకుంటుంది. దరిద్రం ఏంటంటే ఈమె హౌస్లోకి వచ్చినప్పుడు రిలేషన్షిప్స్ ఏందండి, అన్నయ్య ఏందండి, తండ్రి ఏందండి, ఇక్కడ ఎందుకండి మనం ఆట ఆడడానికి వచ్చినామా లేకుంటే ఇట్లాంటి పెంచుకోవడానికి వచ్చినామా అని చెప్పేసి మాట్లాడిన ఏమే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఏం జరిగిందంటే లైవ్లో తనుజ అండ్ దివ్య ఏడుస్తున్నారు. సో ఏం కాదు నేను ఉన్నా కదా ఎందుకు ఏడుస్తున్నా అని చెప్పేసి ఈమె ఓదార్చింది. సో ఓదార్చడం తప్పేం లేదు, కాకపోతే ఆ రోల్ తీసుకుందా నాకు అనిపించింది అప్పుడు. బట్ ఎక్కడ ఒక చిన్నపాటి డౌట్ ఉంది అనమాట. తర్వాతకి నైట్ వీళ్ళు తినేటప్పుడు కామన్గా దివ్య తన తినే దాంట్లో కొంచెము షేర్ అనేది భరణికి ఇస్తుంది. సో అక్కడ దివ్య అండ్ తనుజ తినుకుంటూ ఉంటా అంటే అప్పుడు తను ఫీల్ అయిపోతుంది. దివ్య ఏడుస్తుంది, భరణి అన్న ఉంటే బాగుండు, తనకు నేను ఇచ్చేదాన్ని, నాకు అసలు మంచిగా అనిపించలే అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఏంది భరణి లేకపోతే ఏముంది, నాకు ఇవ్వరాదు నేను తింటా అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే ఇక్కడ తినడం మ్యాటర్ కాదు, భరణి గారి ప్లేస్ని రీప్లేస్ చేసే ప్రయత్నం చేస్తుంది. నేను అదే అంటున్నాం. అట్లా ఫాదర్ పోయిందని చెప్పేసి ఫాదర్ ఉన్న రోజులో ఫాదర్ అని చెప్పేసి దొబ్బిన వాళ్ళు మళ్ళీ తన ప్లేస్ని రీప్లేస్ చేద్దామనే ఆలోచన ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ వీక్ మన మాధురి మేడం సేవ్ అన్నమాట, నామినేషన్స్లో లేదు. అదేందో అర్థం కాలే, ఎవరికి తన మీద పాయింట్స్ కూడా లేవంట, అదో వెరైటీ చిత్రం. ఇక మనం లేట్ చేయకుండా ఇక మనం నామినేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. చాలా షార్ట్కట్లో మాట్లాడదాం, పెద్దగా లొల్లి ఉన్నదేమో ఉండదు. సో యాక్చువల్గా అక్కడ 2 పిల్స్ ఉంటాయి అన్నమాట గార్డెన్ ఏరియాలో. ఒకటేమో బ్లూ పిల్లు, ఇంకోటి రెడ్ పిల్లు. సో బిగ్ బాస్ అంటారు కదా, మీకు ఏం నచ్చింది అది ముట్టుకున్నాను అని చెప్పేసి అంటారు. అయితే గౌరవ్ ఏమో బ్లూ పిల్ ముట్టుకుంటాడు, సుమన్ వచ్చేసి రెడ్ పిల్లు. గౌరవ్ అంటే ఈ బ్లూ పిల్లో వచ్చేసి దానికి దానికి 2 పవర్స్ ఉంటాయి. ఆ 2 పిల్స్కి ఒక్కొక్క పవర్ ఉంటుంది అనమాట. సో ఈ బ్లూ పిల్కి సేవ్ సమ్ వన్ అంటే ఒకరిని సేవ్ చేసే ఆ ఛాన్స్ ఉంటుంది ఆ బ్లూ పిల్కి. నెక్స్ట్ ఆ రెడ్ పిల్కి వచ్చేసి సేవ్ యువర్ సెల్ఫ్ అంటే అది ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళు ఆ వీక్ నామినేషన్స్లో సేవ్ అనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, యాక్చువల్గా ఈసారి క్యాప్టెన్లకు కూడా ఎలాంటి దాన్ని ఏమంటారు ఎక్సెప్షన్ అయితే లేదనిపించింది స్టార్టింగ్లో.
ఈ ప్రాసెస్ తోటి ఎక్సెప్షన్ ఉన్నా కానీ కొంచెం టైట్ అనమాట. ఇద్దరు క్యాప్టెన్ కాబట్టి ఒకరు నామినేషన్లో ఉంటారు, ఒకరు వాళ్ళకి వాళ్ళు సేవ్ అయిపోతారు. ఈ నామినేషన్లో ఉన్న ఏం చేస్తాడు, వేరేటోని సేవ్ చేసుకు ప్రయత్నం. సో క్యాప్టెన్ అప్పుడు ఉన్నప్పుడు, బట్ ఇక్కడ కొన్ని షేర్ డివైడ్ చేసేసారనమాట పాయింట్స్. సో ఇక్కడ గౌరవ్ ఒకరిని సేవ్ చేసేది తనకున్న పవరు, సుమన్ శెట్టి ఏమో తనకు తాను సేవ్ అయిపోతాడు నామినేషన్స్ నుంచి. ఇక ఇక్కడ ఆల్రెడీ ఇమ్ముకు ఆల్రెడీ పవర్ వస్తుంది కాబట్టి ఒక పవర్ ఏమో వాడిండు. సో ఇంకా 2 పవర్స్ ఉంటాయి. అందులో ఇంకో సెకండ్ పవర్ ఏంటిదంటే, సెకండ్ పవర్ యూజ్ చేసి ఇక నామినేషన్లో పాల్గొనాలి. సో ఆయుష్కు ఉన్నటువంటి పవర్ ఏంటిది, నామినేషన్ పవర్. సో వీళ్ళిద్దరూ ఈరోజు ఈ టాస్క్ ఆడాలన్నమాట. సో అక్కడ ఏంటిదంటే మీకు అందరూ ప్రమోషన్లు మళ్ళీ కొత్తగా చెప్పడం ఏం లేదు. బెలూన్స్ ఉంటాయి, అందులో చిట్టీలు ఉంటాయి. ఆ చిట్టీలలో కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట, పవర్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు నామినేషన్ చేసుకోవాలి. వీళ్ళ చేసుకోవచ్చు, ఎవరికైనా వీళ్ళు ఇచ్చుకొని చేయించుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరి నామినేషన్ ఏ విధంగా ఉంటుందా అంటే, ఇప్పుడు ఆయేష తన ఎవరికైనా చిట్టి ఇచ్చిందంటే ఆయేష సేఫ్ జోన్లో ఉండే ప్రయత్నం చేస్తుంది. అలానే ఇమ్మాన్యుయల్ ఎవరికైనా చిట్టి ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇమ్మాన్యుయల్ సేవ్ చేసుకోవాలి, అంటే ఇమ్మాన్యుయల్ని నామినేషన్ చేయొద్దు. సేమ్ టైం ఇక్కడ సంజన గారిని కూడా నామినేట్ చేయొద్దు. సంజన గారి పేరు చెప్పేది ఉంటే ఎవరికి కూడా ఇమ్మాన్యుయల్ పార్సల్కు ఇవ్వకపోయాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ మమ్మీ కదా, అందుకని ఇవ్వద్దు అనుకుండే. బట్ ఇక్కడ కళ్యాణ్ చెప్పి నేను సంజన గారిని నామినేట్ చేయనని చెప్పేసి అన్నాడు. అంటే అట్లా చెప్పకుండా కానీ తన పాయింట్స్ ఏంది, తను ఎవరిని నామినేట్ చేయాలనుకుంటుండో వాటి గురించి డిస్కస్ చేసిండు. సో డిస్కస్ చేసిన తర్వాతకి ఆల్రెడీ వాళ్ళు నామినేషన్లో ఉండేసరికి తనకు వేరే ఆప్షన్ లేకుండా పోయి సంజన గారిని నామినేట్ చేసిండు. అప్పుడు చూడాలి ఇమ్మాన్యుయల్ ఫేసు అంటారు కదా, మండిపోతుందా, ఆపుకోలేకపోతుండే, కాలిపోతుందే, అలాంటి డైలాగ్స్ ఉండే అనమాట. బాగా అనిపించింది. సో ఇక లేట్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆయేష దగ్గర ఉన్నటువంటి డైరెక్ట్ నామినేషన్. ఇక ఈ పాయింట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, బట్ మరొకసారి చెప్తా పడండి. ఇమ్మాన్యుయల్ దగ్గర మొత్తం 5 చిట్టీస్ ఉన్నాయి. నామినేటెడ్ 2 అంటే ఇద్దరిని నామినేట్ చేసేటువంటి చిట్టీలు 2 ఉన్నాయి. సో ఒక్కొక్కరిని నామినేట్ చేసే చిట్టీలు 3 ఉన్నాయి. సో ఇవి ఇమ్మాన్యుయల్ దగ్గర ఉన్న 5 చిట్టీలు. ఆయేష దగ్గర 3 చిట్టీలు ఉంటే నామినేట్ ఒకరిని చేయని అలాంటి చిట్టీలు 2 ఉన్నాయి. ఇంకోటి ఏమో డైరెక్ట్ నామినేట్ చేసే అదొక చిట్టి ఉందన్నమాట. సో ఆయేష వచ్చేసి తన పవర్ను వాడుకుంది. అంటే తన పవర్ మీన్స్ ఏంటి, తనకు వచ్చిన ఆ పవర్ ఏంటిది, డైరెక్ట్ నామినేట్ చేసే ఒకటి ఉంది కాబట్టి ఆ చిట్టి ఉపయోగించుకొని తను డైరెక్ట్గా ఆయేష రీతును నామినేట్ చేసింది. సో ఎందుకంటే మెయిన్గా కొంచెం రీతు మంచిగా తనని పాయింట్అవుట్ చేసి నామినేషన్లో పెట్టడం కరెక్టే. కాకపోతే ఒక పర్సన్ కొన్ని పాయింట్స్ తీసుకోలేనప్పుడు ఆ పాయింట్స్ని పదే మాట్లాడడం కరెక్ట్ కాదు. నీ మధ్యలో నీకు ఒక ఫ్రెండ్కు ర్యాపో ఉన్నప్పుడు మనం 100 మాట్లాడుకున్నా తిట్టుకున్నా నడుస్తుంది. ఎప్పుడైతే ఆపోజిట్ పర్సన్ వద్దని చెప్పినప్పుడు వాటిని అక్కడనే కట్ చేస్తే బాగుంటుంది. ఈ ఎస్పెషల్లీ ఆయేష గురించి నేను ఇంతకుముందు 2-3 సార్లు మాట్లాడి ఉండే. సో ఏందే పోవే అంటే అటువైపు నుంచి పర్సన్ తీసుకుంటే ఓకే, యాక్సెప్టెడ్. తనని మీ మధ్యలో ఆ రిలేషన్షిప్ ఉంటే ఓకే. ఆ రిలేషన్షిప్ లేనప్పుడు మళ్ళీ అదే మాట మాట్లాడడము, మళ్ళీ అదే విధంగా ట్రిగ్గర్ చేసి ఏంది పోయని మాట్లాడడం అయితే నాకైతే నచ్చట్లేదు. సో మేబీ ఈ పాయింట్ మీద నాకు సార్ ఎందుకు అడిగేయడం నాకైతే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది అనమాట. ఇకనైనా ఈ వచ్చే వీక్లో కూడా ఆ పాయింట్ మించి అడిగి తను డిస్కంఫర్ట్ ఫీల్ అయినప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడే మాట అడుగు, నువ్వు డౌట్ ఉంటే అడుగు, నీకు నచ్చకపోతే ఆ పాయింట్స్ నాకు చెప్పు. కాకపోతే ఇట్లా డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి నాకు సార్ చెప్తే అయితే బాగుంటుంది నాకు అనిపించింది. సో ఆయేష మెయిన్గా రీతుని నామినేషన్ దేనికోసం అంటే, నువ్వు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నావు, కొంచెం యాటిట్యూడ్ ఉంది, అలానే హౌస్లోకి వచ్చేసింది లవ్ చేసానికి వచ్చినట్టు. సో ఈ లవ్ ట్రాక్ తోటే నువ్వు ఆ హౌస్లో సర్వే అవుదాం అనుకుంటున్నావా, నాకు ఏం నచ్చట్లేదు, అసలు నీ వ్యవహారం ఏందో నీ కథ ఏందో నాకు ఏం అర్థం కావట్లేదు, నువ్వు బయటికి వెళ్తే అయిపోతుంది, దీనికోసం నువ్వు హౌస్లోకి ఎందుకు వచ్చినావు, నాకు నచ్చట్లే అని చెప్పేసి గట్టిగా మాట్లాడుకున్నారు. ఇదే ఎందుకంటే అసలు నాకు ఈవెన్ తన పాయింట్స్ అని చెప్పింది, మళ్ళీ ఇక్కడ రీతు పాయింట్ చెప్పుతుంటే నాకు వద్దు బిగ్ బాస్ ఈమెతో నేను మాట్లాడాను నాకు చిరాకు ఏమవుతాడు అని చెప్పేసి అంటుంది. ఓకే, ఇక్కడైతే బాగానే. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ రీతు నామినేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయేష్ని నామినేట్ చేస్తుంది, అక్కడనే చిరాకు దొబ్బింది అనమాట. సో నెక్స్ట్ దివ్య నామినేషన్ చేసింది. సో దివ్య నామినేషన్ పాయింట్ ఏంటిదంటే, ఫస్ట్ ఆయేష్ని మంచి పాయింట్ మాట్లాడింది అబ్బా దివ్య. ఏంటిదంటే, సో మాటలు అనేటప్పుడు ఏది పడితే అది మాట్లాడేస్తున్నావు, బట్ మళ్ళీ కొందరు నేను అనేటప్పుడు నువ్వు తీసుకోలేకపోతున్నావు. ఎందుకంటే ఒక మాట మనం ఏ విధంగా అంటామో అదే మాట మనం తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఒకరిని నువ్వు ఏ విధంగా పాయింట్ చేస్తావో సో అది నీలో ఉందో లేదో కూడా చూసుకోవాలి. మంచి పాయింట్ నాకు అనిపిస్తుండే. దివ్య బరాబర్ క్లారిటీగా మాట్లాడింది. ఇంకోటి ఏంటంటే, సో మాకంటే ముందు ఇక్కడ కాకుండా నువ్వు తమిళ్ బిగ్ బాస్లో కొన్ని రోజులు హౌస్లో ఉండి వచ్చేసిన దానివి, సో నీకు బిగ్ బాస్ అంటే ఎట్లుంటుందో ఒక ఐడియా కూడా ఉంది. అలాంటి దానివి నువ్వు వచ్చిన 2 రోజులకే నీ ఎమోషన్ ఏడ్చుకుంటూ ఈ విధంగా బిహేవ్ చేయడం మాకైతే చిత్రంగా అనిపించింది. సో వాటన్నిటి కొంచెం కంట్రోల్ చేసుకో. ఆ కొట్టుకోవడాలు అయితే యాంగర్ మేనేజ్మెంట్, అట్లా పట్ల కొట్టుకోవడం, ఓడిపోవడం, ఫస్ట్ టాస్క్లో ఓడిపోవడము, సో వీటన్నిటి కొంచెం కంట్రోల్లో ఉంచుకో అని చెప్పేసి మంచి పాయింట్లతో చెప్పింది. తను కూడా యాక్సెప్ట్ చేసింది. కాకపోతే ఏంటంటే, సో నేను ఏదున్నా కూడా కొంచెం ఎమ్మటే
ఎక్స్ప్రెసివ్గా ఉంటాను, నేను మనసులో ఒకటి లోపల ఒకటి పెట్టుకోలేను, బట్ మ్యాక్సిమం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి చెప్పింది. పాయింట్ మంచి పాయింట్లే దివ్య ఆయేషకు చెప్పింది, వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు. సో సాయి కూడా చెప్పింది అనమాట, ఏంటంటే మీ ఒపీనియన్ హైలైట్గా రైట్. ఎప్పుడు ఇచ్చినా ఒక ఒపీనియన్ చెప్పాలనుకున్నప్పుడు మీ పాయింటే రైట్ అనుకుంటారు. సో మిగతా వాళ్ళకు ఛాన్స్ ఇవ్వరు. ప్రతిసారి ఎక్కడో టాపిక్లో ఏదైనా డిస్కషన్ జరిగినా అక్కడ మధ్య వాళ్ళు మాట్లాడుతుంటే అక్కడనే ఆపే ప్రయత్నం చేస్తుంటారు. కొంచెం తగ్గించుకోండి. అలానే లిటిల్ బిట్ మ్యానిపులేటర్ అని చెప్పేసి అన్నది. సో అట్లనే ఈ మాట్లాడుకుంటా అంటే చెప్పినా కదా ఆల్రెడీ భరణి గారు బయటికి పోయినాక కూడా మళ్ళీ భరణి గారి టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఎస్పెషల్లీ సాయి దగ్గర నుంచి వచ్చింది. సో దివ్య నామినేట్ చేసిన తర్వాతకి వీళ్ళు దివ్య గురించి మాట్లాడే మాటలు లేక భరణి గారు మీ వల్లనే బయటికి పోయిందంటే భరణి గారు దివ్య వల్ల ఎందుకు పోయింది, ఓటింగ్ తక్కువ వచ్చింది, సో గేమ్ ఆడలే అని చెప్పేసి. అంతేగాని దివ్య వల్ల పోయింది ఎందుకు పోయింది, తను బాగా ఆడిన అనుకున్నాడు కదా, మీరు నామినేటేస్లో ఆయన పోయిండు. సో ఓకే, అక్కడ గేమ్ అనేది ఎందుకు పోయింది అనేది పక్కన పెట్టేసండి. కాకపోతే వాళ్ళకైతే లీస్ట్ ఓటింగ్ జరిగింది కాబట్టి పోయిండు. అంతేగాని మళ్ళీ భరణి గారి టాపిక్ ఎందుకు, దివ్య గురించి మాట్లాడుకుంటే దివ్య గురించి మాట్లాడితే బాగానే ఉంటుంది. మళ్ళీ భరణి అవసరమా మనకు అని చెప్పేసి నాకు అనిపించింది. ఎస్పెషల్లీ నెక్స్ట్ రీతు వచ్చింది. రీతు కూడా 2 చిట్టీలు ఇచ్చిందనమాట కదా. సో అందుకనే ఫస్ట్ ఆయేష్ అని. సో ఇక్కడనే మంచి గొడవ ఎట్లనంటే గొడవ మామూలు గొడవ కదా. ఆడళ్ళు మనకు రోడ్డు ఇంటి పక్కన వాళ్ళు గొడవ పెట్టినాక జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు కదా, గట్లా జరిగిందనమాట. అంటే గొడవ అంటే ఆ విధంగా జరగలేదు, కాకపోతే గొడవ జరిగింది, బట్ ఆ జుట్టు పట్టుకొని కొట్టుకోలేదు. అదొకటి తక్కువ నాకు అనిపించింది. అట్లా మాట్లాడుకుంటారు. అసలు మొత్తం ఇక్కడ మాట్లాడుతుంటే ఆయేష మాట్లాడుతుంటే నరాలు మొత్తం ఉబ్బిపోతున్నాయి మొత్తానికి. ఇట్లా అంత బాగా మంచి జరిగిందనమాట. ఇది కదా మనకు కావాల్సింది నామినేషన్స్లో. ప్రతిసారి కూడా ఓకే నువ్వు నా నామినేషన్ ఓకే నాకు నచ్చింది నాకు నచ్చలేదు అది నీ పర్సెప్షన్ అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పించి ఇలాంటి హైపర్ యాక్టివ్ అని ఎక్కడ కనవలేదు. బట్ నాకు ఎందుకు ఈ ఎపిసోడ్లో మంచిగా అనిపించుండే. సో చెప్పింది ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వినాలి. సో ఎందుకంటే ఆయేష దగ్గర చిన్న ఒక ప్రాబ్లం ఏంటిదంటే ఎదుటి వాళ్ళకు తన గురించి మాట్లాడుతుంటే వాటిని తీసుకోద్దనమాట. అట్లనా ఓకే అని చెప్పి కొంచెం సెటరికల్గా మాట్లాడుతూ బిహేవ్ చేస్తుంటారు. అక్కడ మా హావభావాలు గట్ల ఉంటాయి అనమాట. సో వాటి గురించి ఆమె చెప్తుంది. సో అది నీకు లేదు, సో ముందు నువ్వు ఎలా చేస్తున్నావో చూసుకో. ఎందుకంటే మనం మొత్తం లవ్ ట్రాక్ అంటున్నావు, బట్ నువ్వు ఆడే సేఫ్ గేమ్. బయట 5 వీక్స్ ఆడ చూసి వచ్చేసి ఇప్పుడు నువ్వు లోపలికి వచ్చేసి మొత్తం కథలు చేస్తున్నావు. మ్యాటర్ ఏంటంటే ఎవరి దగ్గర ఉంటే ఏ విధంగా ఉంటుందో నీకు అన్నీ తెలుసు. అందుకనే ఇమ్మాన్యుయల్ దగ్గర కూడా నువ్వు తిరుగుతున్నావు. ఇమ్మాన్యుయల్కి కొంచెం బయట మంచి నేమ్ ఉందని నీకు అర్థమైంది కాబట్టి ఇమ్మాన్యుయల్ దగ్గర తిరుగుకుంటూ అక్కడ మంచి గుడ్ పేరు తెచ్చుకునే ప్రయత్నంలో నువ్వు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నావు. సో నువ్వు కూడా పెద్ద ఫేకే, నువ్వు కూడా ఆట ఆడుతున్నావు సేఫ్ గేమ్ అని చెప్పేసి మాట్లాడింది అనమాట. సో అలానే ఎప్పుడు ఎవరితో గొడవ పడదామని చూస్తూ ఉంటారంటే కరెక్ట్, ఈ పాయింట్ కరెక్ట్. ఎందుకంటే ఏమో కొన్ని ట్రిగ్గర్ చేసుకున్న పాయింట్స్ కొన్ని టార్గెట్ చేసుకుని వచ్చింది, లైక్ తనుజ అండ్ రీతు. సో వీళ్ళతో గొడవ పెడదాం అనుకోండి, బట్ తనుజ కొంచెం సేఫ్ జోన్గా తనకు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించింది ఆయేష తోటి. సో తను ఇష్యూ నుంచి పాయింట్ బక్కకు పోయింది, బట్ రీతు అయితే బుక్ అయిపోయింది అనమాట. రీతు అంటే తను ఆయేషకి ఎప్పుడు చిరాకు దొబ్బినా కూడా రీతు దగ్గర పోయి ఇట్లా గిల్లుతాంది, గిల్లి కిక్కి అని చెప్పేసి పక్కకు పోతాను, ఏమంటే రీతు అరుస్తా అని. చాలా ఫన్నీ. కాకపోతే ఇక్కడ ఎట్లుంటుందంటే ఎవరో పాయింట్ మాట్లాడనమాట, రీతు నువ్వెవరు అనడానికి అని చెప్పేసి అంటే ఇక్కడ ఎంత ఎప్పుడు గొడవ పడుతున్నావు, సర్లే అయిపోయింది ఇక పో అని చెప్పేసి అంటే రీతు అనేది నోరు మూసుకొని ఉండు అని చెప్పేసి రీతు ఇక్కడ ఆయేష అంటే అప్పుడు ఆయేష వచ్చేసి అన్నది, అబ్బా అసలుకు ఇక్కడ ఈ మెడల్ నరాలు నువ్వెవరివి నువ్వు నేను ఉంటావా, నన్ను అనే రైట్ నీకెక్కడిదే అని చెప్పేసి మాట్లాడుతుంటే మరి నువ్వెవరివే నువ్వు నన్ను ఎట్లా అంటావే అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటారు. అంత చిత్రంగా ఉండే వాళ్ళ డిస్కషన్. సో తర్వాతకి ఇక రాముని నామినేట్ చేసింది. ఎందుకంటే ఈ వీక్ ఎక్కడ కనిపించలేదు, కొంచెం సింపతి ట్రై చేస్తున్నావు. 5 స్టామ్స్ వచ్చినప్పటి నుంచి వాళ్ళతోటి నువ్వు మింగిల్ అవ్వకుండా ఏదో సింపతి వర్కౌట్ చేసుకుంటున్నావు. సో ఓజీస్ నేను అందరూ మొత్తం దూరం పెట్టిల్లు, వాళ్ళ వల్ల నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఇలా వాళ్ళ దగ్గర నువ్వు బిహేవ్ చేస్తున్నావు. సో అది అనేది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు రాము చెప్తున్నాను అనమాట, నీకు కనబడకపోతే ముందు కళ్ళు చెకప్ చేసుకో అన్నాడు. మంచి పాయింట్. ఇంకోటి ఏంటంటే ఫేక్ గేమ్ ఆడుతున్నావు అంటే ఫేక్గా ఆడేదాన్ని నువ్వు నాకు వచ్చేసి నన్ను ఫేక్గా అంటున్నావు, వాటే స్ట్రాటజీ అని చెప్పేసి అన్నాడు. ఇంకోటి ఏంటంటే సో ఎవరికైతే సపోర్ట్ లేదా సపోర్ట్ అంటున్నావు, నేను సపోర్ట్ లేకుండా ఆడినప్పుడు మరి క్యాప్టెన్ ఏ విధంగా అయినా సపోర్ట్ లేకుండా ఆడినావు అంటే మరే నాకు సపోర్ట్ జరిగింది. జెన్యున్గా చెప్పాలంటే ఆ రాముకి సపోర్ట్ జరిగింది అక్కడ ఒక్క దగ్గరనే. ఆ క్యాప్టెన్ అయిన ఆ సిచ్యువేషన్లో భరణి గారు సపోర్ట్ చేసిన, కానీ మిగతా ఏదేంట్లో కూడా తనే ఆడిండు. ఈమె ఆడింది ఫౌల్ గేమ్స్, ఈమె ఆడింది ట్రాక్, ఈమె ఆడింది సపోర్టు, ఈ మనీ తీసుకున్నది. ఈ వీక్ వచ్చినప్పుడు 5 స్టామ్స్ వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకే ఉందన్నమాట, టాస్క్ మొత్తం వాళ్ళే హైలైట్ అవుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఓజీస్లో ఎవరు హైలైట్ అవ్వలేదు. అంతేగాని ఇప్పుడు పాయింట్అవుట్ చేయనికి వీళ్ళకి లేవన్నట్టు మాట్లాడుతున్నాను అనమాట మెయిన్గా.
సో అదే ఏముంది నైస్ ప్యాంట్స్ రాము బాగానే మాట్లాడు ఇదే అన్నింటి గురించి మాట్లాడాడు. సో ప్రూఫ్ కావాలి, ఎందుకంటే నేను నా సింపతి కోసం నేను అడుక్కుంటానా, లేకుంటే ఒకరిని నేను నామినేట్ చేసినప్పుడు నన్ను సేవ్ చేయండి అడుక్కుంటానా, లేకుంటే ఎవరి దగ్గర నేను మాట్లాడినా చూపించేసి నువ్వు చూపించినాక నాతో మాట్లాడనిపిస్తే గట్టిగా మాట్లాడు. ఇక రీత్ దగ్గర నుంచి ఆన్సర్ లేనప్పుడు ఏముంటుంది, కొంచెం నోర బయట పెడుతుంది, అది కాదు ఇది కాదు, అదిరా ఇదిరా నువ్వు అదిరా అనిపిస్తే మాట్లాడుతుంది. గట్లనే మాట్లాడింది. నెక్స్ట్ రమ్య. సో సీన్ ఇక్కడ ఉంది, మంచి పాయింట్స్ ఉంటాయి. తనుజని నామినేట్ చేసింది. సో ఒక టాస్క్ ఆడలేదు ఇంతవరకు, నువ్వు హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఒక టాస్క్ ఆడలేదు. ఎవరో గెలిపించి ఇచ్చినప్పుడు దాన్ని తీసుకొని నీ గెలుపులకు నువ్వు ఫీల్ అవుతావు. మొత్తం ఫేకు, మొత్తం ఇప్పటివరకు హౌస్లో ఉన్న అన్ని రోజులు కూడా బాండింగ్ తోటే నడుచుకుంటూ పోయినావు. సో నీ వల్ల భరణి వెళ్ళిపోయిండు. ఇంకేంటిది నెక్స్ట్ ఇంకా ముందు మాట్లాడే మాటలు. సో నువ్వు లోపలికి వచ్చిందే అందరినీ బయటికి పంపించి దేవతవు నువ్వు అని చెప్పేసి మాట్లాడనమాట. సో వీటన్నిటి గురించి మనం ఏ మాట్లాడేది మనం చెప్దాం. సో గేమ్ ఆడకుండా నేను లాస్ట్ టైంలో నేను సేఫ్ జోన్లోకి ఏ విధంగా పోతా అని చెప్పేసి కాకపోతే తనుజ గట్టిగా ఇచ్చి పడేసింది పాయింట్. తను ఏం మాట్లాడిందో పాయింట్ కరెక్టే, కాకపోతే నాకున్న పాయింట్ ఏంటంటే తను గేమ్ ఆడినా కానీ సపోర్ట్ లేకుండా అయితే ఆడలేదు. అది పాయింట్. మొత్తం నా కష్టంతో ఆడినా అని చెప్పేసి చెప్పడమే కొంచెం చిత్రంగా అనిపించింది. కానీ ప్రతి పాయింట్లో తను మాట్లాడింది 100% గ్యారంటీ. సో ఖచ్చితంగా తను ఆట ఆడింది, అన్నిట్లో చేసింది. కాకపోతే సపోర్ట్ లేకుండా హౌస్లో ఎవరు కూడా సర్వైవ్ అవ్వలేరు, అలానే ఒక టాస్క్ గెలవలేరు. ఎస్పెషల్లీ ఆ వాటర్ టబ్ టాస్క్లో డేంజర్ జోన్ నుంచి అక్కడ సేఫ్ జోన్కి పోయిన రీజన్ ఏంది, భరణి గారి సపోర్ట్ లేనిది అసలు అక్కడ ఆమె ఆ విధంగా గెలిచేది కాదు. ఎందుకంటే ఈవెన్ భరణి గారు వాళ్ళందరికీ చెప్పిండనమాట. అందరు చెప్పేసి ఒక్క వాటర్ కూడా తన దగ్గర పోయిద్దని చెప్పేసి చెప్పిండు. ఆయన కొందరు పోసినా కానీ అక్కడ ఎలాగూ భరణి ఉన్నాడు. సో తన ప్రయత్నంగా ఆమెను సేవ్ చేసిండు, తను ఇచ్చింది ఎఫర్ట్ పెట్టింది. కాకపోతే మెజారిటీ అక్కడ పోయి ఎవరికంటే క్రెడిట్ డెఫినెట్గా భరణికే ఇవ్వాలి. సో ఆ క్రెడిట్ కూడా తనుజే తీసుకుంది, ఎందుకంటే తను అలా ఆటలో ఆడింది కాబట్టి తీసుకోవచ్చు, తప్పేం లేదని నేను అనుకుంటా. కొన్నిసార్లు తప్పు కూడా అనుకుంటా. అట్లేంటి వాటర్ మరి అట్నే అంటే ఏమని చెప్తాం. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాట్లాడవచ్చు, నీకు బుర్ర పెరిగింది కానీ ఏం మాట్లాడలేదు అని చెప్పేసి బాగానే మాట్లాడలేదు. ఇక్కడ ఏంటంటే ఏజ్కి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, ఏజ్కి నీ ఏజ్ ఏందో అర్థం కావట్లా, ఏజ్కి ఏం మాట్లాడుతున్నావు కొంచెం ఆలోచించి మాట్లాడని చెప్పేసి రమ్యని ఈమె అడిగిందనమాట. తనుజ చెప్పింది. అప్పుడు నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు అని చెప్పేసి మంచి పాయింట్లు అనమాట. అట్లనే నువ్వు బయటికి పంపించే దేవత అంటే మరి వచ్చి చూసుకుందిరా, దేవతను దర్శనం చేసుకుందిరా అని చెప్పేసి మాట్లాడుతుండే. వీళ్ళిద్దరు నామినేషన్స్ సేమ్ గట్లా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే పాయింట్లతోటి రమ్య తనుజను నామినేట్ చేసిందో, సో తనుజ కూడా సేమ్ ఇదే పాయింట్లతో మాట్లాడింది అనమాట. అసలు నువ్వు హౌస్లోకి వచ్చినప్పుడు పికిల్స్ తీసుకొచ్చినావు, ఓవర్ యాక్టింగ్, ఏంటిది మ్యానిపులేటర్, ఇవన్నీ చెప్పేసి మొత్తం చెప్పినావు కదా. యాక్చువల్గా ఇవన్నీ నీకే ఇచ్చేసేయాలి. నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు, సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు మ్యానిపులేట్ చేసుకుంటాను, నువ్వు మాస్క్ తోటి ఉంటాను అని చెప్పేసి మాట్లాడింది అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఏదైతే నిన్న నాగ్ సార్తో కూడా మాట్లాడే, సో సంథింగ్ బిట్వీన్ కళ్యాణ్ అండ్ తనుజ్ అని చెప్పేసి చాలా రూమర్స్ క్రియేట్ అయ్యి ఉండే కదా. సో ఆ క్లారిటీ అయితే ఇచ్చింది ఆమె. బట్ ఈరోజు ఎపిసోడ్లో రమ్యతో డిస్కషన్ అప్పుడు కళ్యాణ్ ఎక్కడ ఉంటే కళ్యాణ్ దగ్గరికి పోయి, అరే నా మీద భుజమేరా, నన్ను ఇటు అనరా, నన్ను రబ్ చేయరా, నన్ను ప్యాంపర్ చేయరా, నా చీక్స్ ముట్టుకోరా అంటే అనలేదు అనుకోండి. సో ఇట్లా మాట్లాడి గిట్లా ఉంటాం మేము, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి అన్నది. ఛాలెంజ్ అనమాట. చాలా మంచిగా అనిపించుండే, మంచి పాయింట్ మాట్లాడింది, గట్టినే మాట్లాడింది, ఎక్కడ కూడా తగ్గలేదు. కానీ రమ్య ఏదో మాట్లాడుతుంది ఫ్లోలో, అంతేగాని తను మాట్లాడే అంత నాకైతే అనిపించింది అంత మెచ్యూరిటీ లేదనిపించింది అబ్బా పాయింట్స్ తన దగ్గర అయితే. ఏదో మనం మాట్లాడాలి, ఏదో చూసి వచ్చినాం, లేకుంటే ఎవరో చెప్పిల్లని చెప్పేసి, కానీ ఈమె దగ్గర నుంచి అయితే నాకు కరెక్ట్ పాయింట్ మాట్లాడినట్టయితే నాకు అనిపించలేదు. ఏదంటే అదే రిపీటెడ్ పాయింట్ మాట్లాడుతున్నారు. భరణి గారు పోయిల్లు మీ వల్ల, మీరు యాక్టింగ్ చేసుకుంటున్నారు, మీరు చేతులు వేసుకుంటున్నారు అని చెప్పేసి. సో అందుకనే తనుజ కూడా చెప్పింది అనమాట, రెండు చెప్పళ్ళు కొట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఇప్పుడు వినొస్తుంది సౌండ్ బాగానే వినొస్తుందా అని చెప్పేసి అనుకుంటా. ఒక్కోసారి చప్పట్ల కన్నా మనం విజిల్ చేస్తాం కదా, ఆ సౌండ్ ఎక్కువ అని చెప్పేసి విజిల్ వేసింది అబ్బా. హైలైట్ అనమాట, హైలైట్ మళ్ళీ నాకు కరెక్ట్గా వచ్చింది కదా విజిల్ అంటది. కానీ బాగా మాట్లాడింది గట్టిగానే. తను ఏంటిది తను ఈ పాయింట్ తోటి అయితే నాకు ఈరోజు ఎపిసోడ్ తోటి అయితే ఏమి అనిపించిండే, ఓకే ఇన్న వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ అనిపించింది. ఎక్కడో వచ్చిన బట్టి అది డౌట్ ఉండే భరణి గారు ఉందని రోజులు. బట్ ఏ విధంగా సర్వైవ్ అవుద్దాం అనుకున్నాం, కానీ తనకు గట్టిపోటీ ఇమాన్యుయల్ నుంచి ఉంటుంది. గట్టిపోటీ ఇమాన్యుయల్ ఎందుకంటే ఎక్కడ దొరుకుద్దా తనుజ తనను తొక్కుదాం అని చెప్పేసి ట్రై చేస్తుండు. ఎగ్జాంపుల్గా మనం కళ్యాణ్కి ఇచ్చినప్పుడు కూడా ఇమాన్యుయల్ ఎందుకు ఇచ్చిండు కళ్యాణ్ కంటే తనుజను నామినేట్ చేస్తా అని చెప్పేసి ఇచ్చిండు. కాకపోతే ఆ పాయింట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం.
సో ఇక్కడ అయిపోయింది. సో సాయి వచ్చేసి కళ్యాణ్ నామినేట్ చేసిండు. సో సాయి కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేసిన అంటే, సో సాయి దగ్గర ఉన్నటువంటిది పవర్ ఏంటిది, ఇమ్యూనిటీ పవర్. సో ఈ పవర్ ఉండొద్దని చెప్పేసి కళ్యాణ్ చెప్పిండు. సో ఈ పాయింట్ మీద మాట్లాడినమాట. సో నిన్ను ఒక టాస్క్లో నువ్వు చెప్పినావు కదా, నిన్ను డీమాన్ రీతు ఇద్దరు నిన్ను మోసం చేసిళ్ళు, వెన్నుపోటు పొడిచిళ్ళు, బ్యాక్ స్టాప్ చేసి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళను నువ్వు పనిష్మెంట్ చేయకుండా ఎందుకులే పోలే అని చెప్పి పోతే పోనీలే అని చెప్పేసి నువ్వు అట్లా లైట్ తీసుకున్నావు. సో అలాంటప్పుడు వాళ్ళకు పనిష్మెంట్ చేయకుండా వదిలిపెడితే డెఫినెట్గా నువ్వు వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చినట్టే కదా బ్రో అని చెప్పేసి చెప్పిన అనమాట. అలాంటిది నువ్వు నా దగ్గర ఉన్నటువంటి ఇమ్యూనిటీ గుంజుకునే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాలేదు. ఇప్పుడు నీకు అనిపించినప్పుడు మరి ఎందుకు మాట్లాడలేదు, అక్కడెందుకు మాట్లాడలేదు, ఇక్కడెందుకు మాట్లాడలేదు అని చెప్తే అప్పుడు చెప్తున్నాను అనమాట. కళ్యాణ్ చెప్పిన అనమాట, ఏంది ఓకేగా నేను నమ్మినా, నన్ను మోసం చేసిళ్ళు, అది ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా, కాకపోతే ఆ టైంలో నేను వదిలిపెట్టేసుకున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా ఒకటి ఏంటిదంటే, హౌస్లో అందరూ ఈక్వల్. సో అది ఎవరైనా మీరైనా 5 స్టార్స్ కానీ ఓజీస్ కానీ ఎవరైనా కానీ ఆ రోజు మీ దగ్గర ఉన్న పవర్స్ అన్నిటిని తీసుకుంటానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి ఒక్కరికి అడ్వాంటేజ్ అనేది ఆటతో రావాలి, కానీ ఇట్లా మీకు బిగ్ బాస్ ఇచ్చిన చెప్పేసి వాటితో అయితే మేము అసలు దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పేసి చెప్పిండు. ఓకే, తనకు ఒక క్లారిటీ ఉంది, బట్ ఈ పాయింట్తో నువ్వు నన్ను నామినేట్ చేస్తావా సాయి అని చెప్పేసి అన్నాడు. కానీ ఇప్పుడు ఎవరికేం పాయింట్ లేవు, మరి ఏం చెప్తారు, అందరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. జెన్యున్ చెప్పాలంటే ఇమ్మాయిల దగ్గర ఉన్నటువంటి చిట్టీలు ఇస్తా రానరా అంటే ఎవరు రారు, నాకు ఎవరి మీద పాయింట్ లేదని చెప్పేసి మాదిరి అయితే స్కిప్ అన్నాడు, మొత్తానికి స్కిప్. నాకు ఎవరి మీద పాయింట్ లేవు, నేను ఇప్పుడు ఎందుకంటే పాయింట్ గురించి మాట్లాడితే మేబీ వాళ్ళ దగ్గర చిట్టి వచ్చింది అనుకోండి, మళ్ళీ తనను నామినేట్ చేస్తే మళ్ళీ ఈ వీక్ బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పాయింట్ల మీద ఆమె కూడా సేఫ్ జోన్లో ఆడింది కొంచెం. నెక్స్ట్ తనుజ చెప్పినాక తనుజగా మంచి గట్టిగా సౌండ్ ఎక్కువ చప్పట్లు గట్టిగా ఇచ్చేసినారని చెప్పిన వాడి గురించి. సో కళ్యాణ్ సంజయ్ను నామినేట్ చేసిండు. ఇక్కడనే చాలా ఫన్నీ అనమాట. ఇమ్మాన్యుయల్ని కళ్ళల్లో నీళ్ళే తిరిగినాయి, అలానే సంజన ముఖంలో బోరు పాతాళ గంగ అనమాట. అట్లా అనిపించింది అనమాట నాకు చూసినప్పుడు. ఎందుకంటే కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ దగ్గర నుంచి చిట్టి తీసుకున్నది ఇక్కడ తనుజన్ నామినేట్ చేస్తాను తీసుకున్నాడు. సో నాకు అనిపించిండే ఇమ్మాన్యుయల్ తనుజన్ చాలా టార్గెట్ చేస్తుండు. బయట ఏదో మామాలు అని చెప్పేసి బరణులు ఆడిన్లు, సో అదిరా ఇదిరా అని వీళ్ళ మధ్య సంథింగ్ ఏదో అట్లా ఫన్నీ వీళ్ళు నడిచింది. కానీ ఇమ్మాన్యుయల్కి తనుజ డెఫినెట్గా పెద్ద టార్గెట్ అబ్బా. ఏదో చాలా గుర్తుంచుకోండి, తనుజ ఫ్యాన్స్ అనగా గుర్తుంచుకోండి, ఈవెన్ ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ అన్న కూడా రియలైజ్ అవ్వండి, వీళ్ళ మధ్యలో పెద్దగా అది ఏం లేదు. ఎప్పుడు దొరుకుద్దా సందు ఇమ్మాన్యుయల్ అనుకుంటుండే, తొక్కుదాం సంజన అని చెప్పేసి చూస్తుండు. సో అదే అనిపించింది. ఎందుకంటే నువ్వు తనుజని నామినేట్ చేస్తా అంటే నేను ఇస్తా అంటే ఇక్కడ నీకు తనుజ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో అర్థమైపోద్ది కదా. ఇమ్మాన్యుయల్ ఒపీనియన్కి క్లారిటీగా అర్థమైపోతుంది. కళ్యాణ్ తనుజని నామినేట్ చేస్తా అంటే ఇస్తా అని చెప్పేసి అనుకున్నాడు, అదేవిధంగా ఇచ్చిండు. కాకపోతే నువ్వు ఎట్లా మా మమ్మీని నామినేట్ చేస్తావురా నువ్వు అని అంటుండ అనమాట. స్టాకు ఆమె ఏడుస్తుంది. ఆమె నామినేషన్ అంటే భయం లేదని మాట్లాడుతుంది. అట్లా కాదు బిగ్ బాస్ ఇప్పుడు ఇది మళ్ళీ రీవోక్ చేసుకోవచ్చా, ఇది నామినేషన్, ఈ నామినేషన్ మళ్ళీ రీనామినేషన్ చేయవచ్చా అంటే అది ఎట్లుంటుంది? నీ కొడుకు ఇచ్చిన పవర్ అంతా మాత్రాన ఇప్పుడు నామినేట్ చేస్తే నాకు వద్దా అంటావా? అది లెక్కనా? అది అట్లా ఎట్లుంటే తప్పు కదా. నువ్వు నామినేషన్లకు పోయినాక నువ్వు ప్రూవ్ చేసుకో, తప్పేం లేదు. అంతేగాని వాడు చిట్టి ఇచ్చిండు అని నా వాడు చిట్టి ఇచ్చిండు, నా కొడుకు చిట్టి ఇది, సో నువ్వు కరెక్ట్ వాడుకోలేదు, నువ్వు మిస్యూజ్ చేసినావు అని చెప్పేసి అని వేరేటోళ్ళు నామినేట్ చేస్తానికి చిట్టి తీసుకున్నాడు. సో అది వాళ్ళని నామినేట్ చేయకుండా నన్ను నామినేట్ చేస్తానికి తీసుకున్నాడు. నన్ను నామినేట్ ఎట్లా చేస్తారు, మా కొడుకు ఇచ్చిన చిట్టితో నన్ను ఎట్లా నామినేట్ చేస్తారు అంటే అదేది చెప్పేది, అదేం లెక్క. నాకైతే అదే అనిపించుండే. చాలా ఎడ్ చేసింది మొత్తం. ఇక కళ్యాణ్కి అయితే మాట్లాడుతుండు, అరే ఇది వెన్నుపోటరా, ఇది పెద్ద వెన్నుపోటరా, ఇది నువ్వు డీమను రీతు నిన్ను వెన్నుపోటు పొడిచిన ఏ విధంగా బాధపడుతున్నావో అలాంటి వెన్నుపోటరా నాకు అని అంటాను. మరి ఈయన పొడిచిన వెన్నుపోటు భరణితోటి పొడిస్తే అంత పెద్ద పోట అనేదేమన్నా? నమ్మించి మోసం చేసిండు కదా. ఆయన కూడా తను అనుకున్నాడా, హ్యాపీగా బయటికి పోయిండు అంతే. ఇక్కడనే మన సమాప్తం అయిపోయింది మనది బిగ్ బాస్ జర్నీ అని మూసుకొని పోయిండు ఆయన. మరి అన్నప్పుడు ఇప్పుడు నువ్వు చేసింది ఏంటిది? తనకు చెప్తుండు, క్లారిటీ చెప్తుండు, నేను నామినేట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఆల్రెడీ నామినేషన్లో ఉంది, మళ్ళీ ఎందుకు నేను నామినేట్ చేయాలి? సో నాకు ఇంకో పాయింట్ ఈమె థర్డ్ ప్రియారిటీ, సో అందుకని ఈమెకు నేను నామినేట్ చేసాను అని చెప్పేసి అన్నాడు. సో మెయిన్గా ఈమెను నామినేట్ చేయడం గల రీజన్స్ ఏందో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ 5 వీక్స్ చాలా జెన్యూన్ అనిపించుండే. ఎవరితో ఏ విధంగా కూడా ఒకరికి అన్యాయం జరిగిందంటే వాడికి సపోర్ట్ చేసే అలాంటి బిహేవియర్ ఉండే సంజయ్ గారి దగ్గర. 5 స్టార్స్ వచ్చినప్పటి నుంచి కూడా కొంచెము అండర్ ప్లే అంటారు కదా కామన్గా, సంథింగ్ ఏదో కుకింగ్ ఏదో వండుతుందో వాళ్ళతో, ఏదో సంథింగ్ మాట్లాడుతుంది ఎప్పుడు ఒకసారి, ఎస్పెషల్లీ మాధురితో మాట్లాడే మాటలు అయితేనేమి. సో తన మీద నాకు తెలిసి తన మీద సింపతి క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళందరి దగ్గర పోయి మాట్లాడుతుంది. ఈమె అంటే నాకు కొత్త ఫ్రెండ్స్ అవుతుందరా అని చెప్పేసి, నీకు జెలస్ రా, నీకు కుళ్ళు రా అని చెప్పేసి మాట్లాడుతుంది. జెలస్ లేదు, తొక్కలేదు, ఏం లేదు. ఏంటంటే ఈమె వాళ్ళ దగ్గరికి పోయి తన గురించి ఎమోషనల్గా చెప్పుకోవడము, అవి పాయింట్లతోటి వాళ్ళ గురించి కొంచెం సేఫ్గా అంటే గుడ్ ఒపీనియన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అంతే ఇక్కడ సంజన. అదే పాయింట్లు ఇక్కడ కళ్యాణ్ చెప్పిండు.
సో తర్వాతకి అప్పటి వరకు అసలుకి ఇమాన్యుల్కి కాదు సారీ సంజనకి ఎలాంటి పాయింట్స్లో కళ్యాణ్ మీద చెప్పడము అప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. ఉన్న రోజులు ప్రియ చుట్టూ తిరిగినావు, ఇక ప్రియ పోయినప్పుడు ఇక నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ఒక సెలబ్రిటీని పట్టుకొని మనం సర్వే అవ్వచ్చు అని ఆలోచన అని చెప్పేసి. ఎవరు చెప్పిలండి సెలబ్రిటీ పట్టుకున్నా అని చెప్పేసి? సెలబ్రిటీ అని మాట్లాడతారు ఏంది? ప్రతి ఒక్కరు అట్లా ఉన్నారు. ఇప్పుడు డీమన్ ఎవరున్నారు మరి? ఇప్పుడు రీతి ఎట్లుంది? ప్రతి ఒక్కరికి ఒకరికి రిలేషన్షిప్ కావాలి. ఇప్పుడు నువ్వు ఇమాన్యుల్తో చేసేది ఏంటిది? నీ బ్రదర్ నీకు కొడుకు బాండ్ అని చెప్పేసి అంటున్నావు, కానీ మరి ఆ బాండ్ లేకుండా ఓపెన్గా నేను సింగిల్ అని చెప్పేసి మాట్లాడితే అయిపోయి కదా. నాకు ఎందుకో ఈ బాండ్స్ అని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు అమ్మంటుంది అనమాట, ఈమె సర్టిఫై చేసుకుంటుంది, లేదు నాకు బాండ్స్ ఏం లేవు అని చెప్పేసి. డెఫినెట్గా ఇమాన్యుల్తో ఆ రిలేషన్షిప్ ఉంది ఆమెకు. కొడుకు లెక్క అంటే ఆ కొడుకు తల్లి ఆ బాండ్ ఉంది. ఇప్పుడు ఇమాన్యుల్ కూడా గట్టినే మాట్లాడతారు, అమ్మమ్మ అని మాట్లాడతారు. మరి అంటే అప్పుడు సంజన గారిని మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏముండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పాయింట్కి వచ్చేసరికి మొత్తం కళ్ళలో నీళ్ళు వచ్చేసి మొత్తానికి ఏడ్చుకుంటా బిగ్ బాస్ ఇది రివోక్ చేయండి, ఇది క్యాన్సిల్ చేయండి, మళ్ళీ నామినేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. అంటే ఏంది, ఏ రైట్ ఉందని చెప్పేసి మీకు? అంటే వాళ్ళ కొడుకుది చిట్టంత మాత్రాన మాట్లాడవచ్చా? ఫస్ట్ నెక్స్ట్ సంజన వచ్చేసి ఇక దివ్యని నామినేషన్, అది నాకు నచ్చలే. ఎందుకంటే ఆఖరికి మిగిలింది ఆ మొక్కటే, నాకు తెలిసి ఆఖరికి ఆ మొక్కతే మిగిలింది కాబట్టి ఆమెను మనం నామినేట్ ఇద్దాం. అంటే డీమోన్కి ఎవరు నామినేట్ చేయలేదు అనుకోండి. కాకపోతే సంజన ఏంటంటే మెయిన్గా దివ్యని నామినేట్ కావాలని నామినేట్ చేసింది. నో పాయింట్స్ మాకు. ఏంటంటే లీడర్ బోర్డులో మమ్మల్ని తీసేసినాం అని చెప్పేసి అప్పుడెప్పుడు పాయింట్ను ఇప్పుడు తీసేసింది అనమాట. సో అప్పుడు భరణి పోయింది మీ వాళ్ళే అని చెప్పేసి. ఏంది ఇంకోటి రీజన్ ఏంటంటే, సో నువ్వు వచ్చిన కాంచి నాకు భరణి అన్న నన్ను మిస్ అయ్యాను అని చెప్పేసి. సో భరణి అన్నను ఎక్కడ నెగిటివ్ చేయాలనో ప్రతి మ్యాటర్లో కావాల్సినంత విధంగా అన్ని రకాలుగా నెగిటివ్ చేసిందంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజనే సంజన. ఆ రోజు వీళ్ళు ఎవరు కూడా ఆ సాక్రిఫై అనేది చేయకపోతే డెఫినెట్గా బయటికి వెళ్ళిపోయేది. ఇనిషియేటివ్ తీసుకుంది భరణి. సో వీటన్నిటికీ భరణి గారు ఆ విధంగా తన గురించి తీసుకుంటే ఎక్కడ పాసిబిలిటీ దొరికితే, ఎక్కడ ఛాన్స్ దొరికితే ప్రతిసారి తొక్కుకుంటూ మాట్లాడుకుంటూ పోయిన ఈమె మళ్ళీ భరణి గారు నాకు దూరం అయిపోయిళ్ళు, నేను మిస్ అయిపోయిన భరణి ఒక మంచి ప్లేయర్ పోయిందంటే అసలు అలాంటి ప్లేయర్ని నామినేట్ చేసిందే ఈమె. మరే మళ్ళీ ఇప్పుడు ఏమో మాట్లాడుతుంది భరణి గారు మీ వాళ్ళని అయిపోయిందని చెప్పేసి అంటుంది. అది నాకు నచ్చలేదు. కాకపోతే సంజన దివ్య చెప్పింది గీ పాయింట్ల మీద నన్ను నామినేట్ చేస్తావు అక్కను నువ్వు యాక్చువల్గా నీకు నామినేషన్స్ అంటే భయము. ఇంకోటి ఏంటంటే ఈ ఓటింగ్లో ఇప్పుడు నీకంటే నాకు కొంచెం ఓటింగ్ తక్కువ జరుగుతుంది కాబట్టి సో నన్ను నామినేషన్లో తీసుకొస్తే మంచి పాయింట్ మాట్లాడింది. నన్ను నామినేషన్లో తీసుకొస్తే నీకైనా ఓటింగ్ నాకు పెరుగుద్ది, అంటే నాతో కంపారిస్తే ఓటింగ్ నీది ఎక్కువ ఉంటుంది ఎలాగో, కాబట్టి నన్ను బయటకు పంపిస్తారు. సో ఇదే కానీ లాజిక్. దీనికోసమా గీద నామినేషన్స్ అంటే భయమా అని చెప్పేసి అన్నది. మరి నాకు భయం లేదు, నీ ఫేస్ చేస్తా అని మాట్లాడిన అమ్మాయి కళ్యాణ్ నామినేట్ చేస్తుంటే అక్కడ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తాయి మరి ఏమకు సంజనకు? మళ్ళీ ఇక్కడ నాకు నామినేషన్స్ భయం లేవు, నామినేషన్లకు పోదాం చూసుకుందాం ఎవరి దమ్ ఏందో అని మాట్లాడుతుంది. ఓకే, ఎవరి దమ్ ఏందో ఎవరికి అందరు తెలుసు. ఎందుకంటే ఆమెకు కొంచెం మీరు ముందు వచ్చి ఆమె వెనక వచ్చింది కాబట్టి కొంచెం అక్కడ ఆడిట్ అడ్వాంటేజ్ అనేది మీకే ఉంటుంది. కాకపోతే అంత అడ్వాంటేజ్ ఉంటుందని మీకు తెలిసినా కానీ నామినేషన్స్ అంటే కళ్ళలో నీళ్ళు ఎందుకు నామినేట్ చేస్తే? ఇదే పాయింట్ నాకు. సో మెయిన్కి ఇదే అనమాట. కొంచెం అయితే భయపడుతుండే సంజన అయితే నామినేషన్కి వచ్చేసరికి భయపడ్డది. సో మొత్తానికి వీళ్ళందరూ 9 మెంబర్స్ నామినేషన్ ఉన్న తర్వాతకి గౌరకి ఆల్రెడీ ఒక పవర్ ఉంది కాబట్టి సేవ్ సమ్మోన్ అని చెప్పేసి ఆ పవర్ని ఉపయోగించుకొని ఆయుష్ని సేవ్ చేసిండు. సో దీంతో రీతు, సాయి, రాము, తనుజ, నెక్స్ట్ రమ్య, కళ్యాణ్, సంజన అండ్ దివ్య, ఈ టోటల్ 8 మెంబర్స్ అయితే ఈ వీక్ నామినేషన్లోకి వచ్చిళ్ళు. మరి వీరిలో ఎవరు ఈ వీక్ నుంచి బయటికి వెళ్తారని చెప్పేసి వాడి గురించి కూడా మనం ఒకటి వీడియో చేద్దాము. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. సో ఇదైతే వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. అన్ని పాయింట్లు అయితే పర్ఫెక్ట్గా నేనైతే క్లారిటీగా నేను మీ ముందు పెట్టిన అనుకుంటున్నా. సో ఏమంటే లైక్ బటన్ క్లిక్ చేయండి, అక్కడ సబ్స్క్రైబ్ చేయండి, అక్కడ ఇంకో బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్లు వస్తాయి అన్నమాట.